బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అలాగే ఆయన భార్యకు జెడ్+ భద్రత తొలగించారు. సామ్రాట్ చౌదరి నాయకత్వంలో బీహార్ ప్రభుత్వం ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. అయితే జెడ్+ బదులుగా ఒక ప్రత్యామ్నాయ భద్రత ఏర్పాటు చేస్తుంది. ప్రత్యామ్నాయ భద్రత తమకు వద్దని లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం పేర్కొంది. అంతేకాదు సదరు భద్రతా సిబ్బందిని వెనక్కి పంపించేసింది. ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్ నివాసానికి భారీ సంఖ్యలో ఆర్జేడీ కార్యకర్తలు చేరుకున్నారు. చేతుల్లో కర్రలతో తామే కాపలా కాయటం మొదలుపెట్టారు. బీహార్ రాజకీయాలకు సంబంధించి ఇదొక కీలకమైన పరిణామం. రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అలాగే ఆయన భార్య రబ్రీదేవికి ప్రభుత్వం జెడ్+ భద్రతను ఉపసంహరించుకుంది. బీహార్కు సంబంధించి వీఐపీల భద్రతపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో లాలూ ప్రసాద్ దంపతులకు జెడ్+ కేటగిరీ భద్రతను తొలగించాలి అనే నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకు ప్రత్యామ్నాయాన్ని సదరు సమావేశం కూడా చూపించింది. బీహార్ స్పెషల్ ఆర్మ్స్ పోలీస్ అలాగే పాట్నా జిల్లా ఫోర్స్ నుంచి భద్రతా సిబ్బందిని కేటాయించింది. అంతేకాదు పైలట్, బుల్లెట్ ప్రూఫ్ కార్ను కూడా కేటాయించింది. అయితే బీహార్ ప్రభుత్వం తమకు కేటాయించిన ప్రత్యామ్నాయ భద్రతపై లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ అలాగే రబ్రీదేవికి అరాకొర భద్రతను ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ భద్రత తమకు వద్దని లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం పేర్కొంది. అంతేకాదు సదరు భద్రతా సిబ్బందిని వెనక్కి పంపించి వేసింది కూడా. మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన తేజస్వీ యాదవ్ తనకు కల్పించిన భద్రతను కూడా ప్రభుత్వానికి తిరిగిచ్చేశారు. కాగా ప్రస్తుతం బీహార్లో ఉన్న సామ్రాట్ ప్రభుత్వం తమపై ప్రతీకార రాజకీయాలు చేస్తోందని తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతీకార రాజకీయాలకు తావే లేదన్నారు ఆయన. కాగా లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ భద్రతను కూడా ఇటీవలే ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. కాగా భద్రత తగ్గింపునకు సంబంధించి బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ కుటుంబానికి హాని తలపెట్టాలనే ఉద్దేశంతోనే జెడ్+ భద్రతను తొలగించారని ఆమె నిప్పులు చెరిగారు. అయితే తూతూ మంత్రంగా నామమాత్రపు భద్రతను ఇచ్చారని రోహిణి ఆచార్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ తల్లిదండ్రులకు ఏదైనా హాని జరిగితే అందుకు సామ్రాట్ నాయకత్వంలో బీహార్ సర్కారే బాధ్యత వహించాల్సిందిగా రోహిణి ఆచార్య పేర్కొన్నారు. ఇదిలా ఉంటే లాలూ ప్రసాద్ యాదవ్ దంపతులకు జెడ్+ భద్రత తొలగించడంపై ఆర్జేడీ కార్యకర్తలు మండిపడ్డారు. ఒక మాజీ ముఖ్యమంత్రి పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. ఈ నేపథ్యంలోనే లాలూ ప్రసాద్ యాదవ్ నివాసానికి ఆర్జేడీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అంతేకాదు చేతుల్లో కర్రలతో తామే కాపలా కాయటం మొదలుపెట్టారు. లాలూ ప్రసాద్ యాదవ్ జాతీయ రాజకీయాల్లో పరిచయమక్కర్లేని పేరు. కొన్ని దశాబ్దాల పాటు బీహార్ రాజకీయాలను ఆయన శాసించారు. అనేక సంవత్సరాల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ వ్యవహరించారు. అంతేకాదు జాతీయ స్థాయిలో బీసీల ఛాంపియన్ కూడా లాలూయే పేరు తెచ్చుకున్నారు. అలాగే రైల్వే మంత్రిగానూ లాలూ పనిచేశారు. రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ప్రయాణికుల ఛార్జీలను ఆయన పెంచలేదు. రైల్వేకు ఆదాయం కోసం ఇతర వనరులపై ఆయన దృష్టిని సారించారు. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రి అయ్యేనాటికి స్టేషన్లో టీ అందించటానికి ప్లాస్టిక్ కప్పులను ఉపయోగించేవారు. ప్లాస్టిక్ కప్పుల సంస్కృతికి లాలూ ప్రసాద్ ఎండ్ కార్డు వేశారు. మట్టి కప్పులను లాలూ ప్రవేశపెట్టారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మట్టి కప్పులు తయారు చేసేవారికి ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. కాగా దానా కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో లాలూ భార్య రబ్రీదేవి
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఇటీవలే బీహార్లో ప్రభుత్వ బంగ్లా వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ నేత రబ్రీదేవి ఉంటున్న అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు ఆమె అంగీకారాన్ని తెలుపలేదు. దమ్ముంటే తనను బలవంతంగా ఖాళీ చేయించాలని ప్రభుత్వానికే ఆమె సవాల్ విసిరారు. ఈ పరిణామంతో ఎన్డీఏ ప్రభుత్వానికి ఆర్జేడీకి మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ దంపతులకు జెడ్+ భద్రత తొలగిస్తూ సామ్రాట్ చౌదరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏది ఏమైనా బీహార్ సర్కార్ తాజా నిర్ణయంపై ఆర్జేడీ కార్యకర్తలు మండిపడుతున్నారు.